హలో వ్యూయర్స్, వెల్కమ్ టు గుణాగ్య ఫుడ్స్. ఇవాళ మనం ఫెస్టివల్ స్పెషల్ బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పావు కేజీ శనగపప్పుని మెత్తగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 400 గ్రాముల మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ డాల్డాని వేడి చేసుకొని ఈ మైదా పిండిలో వేసి కలపండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో పంచదార నీళ్లు కలుపుకొని ఈ మైదా పిండిలో వేయండి. కాస్త తగినన్ని నీళ్లు కూడా వేసి చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇలా ఒక బౌల్లో వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మెదపండి. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల బెల్లాన్ని కూడా వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మరొకసారి మెదపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచి కలపండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేయండి. ఇలా ఉప్పు వేయడం వల్ల తీపి అనేది విరుగుతుంది. ఈ మిశ్రమం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. పాకం అంతా బాగా దగ్గర పడే వరకు కలుపుకోండి. ఇలా ఈ విధంగా ముద్ద దగ్గర పడ్డాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. ఇలా ఆరిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేయండి. ఇప్పుడు తయారు చేసి పక్కన పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండల్లా చేసుకొని పూరీ సైజులో ఒత్తుకోండి. ఇప్పుడు శనగపప్పు ఉండలు ఉన్నాయి కదండి, అవి ఇలా మధ్యలో పెట్టుకొని అంచులన్నీ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పప్పు బయటికి రాకుండా మెల్లిగా ఒత్తుకోండి. బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కాక మనం తయారు చేసుకున్న బొబ్బట్లని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇవి ఒక 3-4 రోజుల దాకా స్టోర్ చేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.